నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. ఈ పొద్దు మీ అందరికీ శుభోదయం. ఈ బుధవార సమయంలో మీతో కొన్ని విషయాలు మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా మీతో ఒక విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నాను. ఈ వేకువజామున చాలా సందర్భాల్లో మనం తెలియకుండానే నష్టపోతాం. అనేక మందిని దూరం చేసుకుంటాం. నా అన్న ఆప్తులు లేకుండా ఇబ్బంది పడుతుంటాం. దీనికి కారణం ఒక్కటే, మన అనుకున్న వాళ్ళ గురించి ఎవరో ఏదో చెప్పింది వింటాం, నమ్ముతాం. ఆ నమ్మిన దాన్నే నిజం అనుకుని వాళ్ళని దూరం పెట్టేస్తాం. కానీ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అంటే నిన్ను నువ్వు నమ్ము, నువ్వు చూసింది నమ్ము. నన్ను నేను నమ్మితే, నేను చూసింది నమ్మితే ఎదుటి వాళ్ళని నేను ఎలా నమ్మాలి అనిపించవచ్చు. ఎందుకంటే నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు ఎదుటి వాళ్ళ పట్ల నీకు ఎలాంటి భావన ఉందో అర్థమవుతుంది. అంటే నువ్వు సరిగ్గా వాళ్ళని అర్థం చేసుకొని ఉండకపోవచ్చు. అలాంటి స్థితిలో వాళ్ళ గురించి నీలో నమ్మకం పోగొట్టే వాళ్ళు తయారవ్వచ్చు. అందుకని ఎవరైనా ఏదైనా చెప్పచ్చు, వాటిని నమ్మొద్దు. నీకు నువ్వుగా నమ్మినప్పుడు మాత్రమే ఎవరితోటైనా దూరంగా ఉండటానికి ప్రయత్నించు. కానీ నీ దరి చేతానికి వచ్చినప్పుడు తరిమి కొట్టకు. ఎందుకంటే మన చేతి వేళ్ళు అన్నీ ఒకలాగా ఉండవు. ఒక వేలు ఒక రకంగా ఉంటుంది. అలాగే మన చుట్టూ తిరిగే మనుషుల్లో అందరూ ఒక రకంగా ఉండకపోవచ్చు. ఇంత చాలాసార్లు చెప్పాను, మనని ఆకాశానికి నిచ్చెన వేసి ఎక్కించే వాళ్ళు ఎప్పుడు ఆ నిచ్చెన లాగేద్దామని ఆలోచన చేస్తారనే విషయం మనం గ్రహించలేం. అందుకే లోకంలో ఎవరు శత్రువులు కాదు, ఎవరు మిత్రులు కాదు. నిన్న తిట్టినవాడు కనిపిస్తే పలకరించు, వాడు పలకరిస్తాడు. చాలా సందర్భాల్లో మాట కలుపుదనమే కరుకుదనాన్ని తగ్గిస్తుంది. నిన్ను నువ్వు నమ్ము. శుభోదయం.